నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు తర్వాత చేయొచ్చు, పర్వాలేదు, డేలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ లేవగానే కొన్ని పనులు చక్కబెట్టాలని చెప్తూ ఉంటారు కదా పెద్దలు. వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని చెప్పండి అమ్మ. అమ్మ, లేవగానే మంచం మించి దూకకూడదు, అది మొదటి సంగతి. లేచి మనం అడ్డంగా పడుకొని ఉంటాం కదా, రక్త ప్రసరణ ఒక పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అమ్మా, మనం లేచి వెంటనే లేస్తే ఇలా నిలువుగా పైకి రావాలంటే ఇబ్బంది పడుతుంది, గుండెకి కొంచెం బరువు అవుతుంది. అందువల్ల కొద్దిసేపు కూర్చుని ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని లేవాలి. ఈ కాసేపట్లో కళ్ళు మూసుకుని చేతులు కళ్ళ మీదలా పెట్టుకుని నెమ్మదిగా అప్పుడు చేతులు చూసుకోవాలి. చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రాభాతే కరదర్శనం. అలా చేయడం వల్ల మన చేతులకు ఉండే శక్తి ఏదైతే ఉందో అది కంటికి వస్తుంది. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవడం వల్ల కంటి చూపు మందగించకుండా ఇబ్బంది పడకుండా ఉంటుంది, ఒక్కసారిగా వెలుగులోకి చూడకుండా. తర్వాత ఏదన్నా ఇబ్బంది వస్తే లేవంగానే ఎవరి మొహం చూశాను అని ఎవరిని తిట్టక్కర్లేదు, నా చేతులే చూసుకున్నా. అంచేది ఇది నాకు ఇది ఎక్కువ ప్రాక్టికల్గా అనిపిస్తుంది మిగిలిన వాటికన్నా. తర్వాత అందులో ఏం చెప్తారు, కరాగ్రే వసతే లక్ష్మి, ఈ చేతి పై భాగంలో లక్ష్మి ఉంది, మీరు పని చేస్తే మీకు సంపదమ్మ అంతే. కరమధ్యే సరస్వతి, చేతి మధ్య పుస్తకం పెట్టుకొని చదువుకోండి, జ్ఞానం వస్తుంది. కరమూలేతు గౌరీ లేక గోవింద, పని చేయాలంటే మణికట్టు బాగుండాలి, ఇది బాగా ఉంది, దీని సరిగ్గా ఉంది అని ఈ మూడింటిని మనం పెట్టుకుంటే మన జీవితాన్ని, మన ఫ్యూచర్ని, ఇవాళ కార్యక్రమాన్ని మనం సిద్ధం చేసుకున్నట్టు. ఇది అర్థం చేసుకుని ఈ కాసేపట్లో మనం చేయాల్సింది వంగి భూదేవికి నమస్కారం చేసుకుంటూ, సముద్రవసనీదేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే, క్షమస్వమే. అమ్మ, ఈ భూదేవిని ప్రార్థిస్తూ నేను నీ మీద కాళ్ళు పెడుతున్నాను, నన్ను క్షమించమ్మా అన్న. ఇలా రోజు అనుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు దాని అర్థం తెలియదా? ఖచ్చితంగా. అప్పుడు భూదేవిని మనం బాధ పెట్టం కదా, ఊరికే దాన్ని తవ్వేయడం, దాన్ని లోతుగా గుండెల దాకా తవ్వుకుంటూ వెళ్ళడం, ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటాం కదా. అప్పుడు కదా నొప్పి కలిగి ఇలా అనుకుంటోంది. అలా అనుకుంటే కదా మనకి భూకంపాలు వస్తున్నాయి, ఇవి లేకుండా ఉంటాయి. అందువల్ల భూదేవిని ఆ విధంగా ప్రార్థించుకుని ఈ తర్వాత ఇవాళ చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటి అన్నది ఆలోచించుకోవాలమ్మా. కార్యక్రమాల క్రమం, కార్యక్రమము అంటే మనం చేసే పనుల యొక్క వరుస, ఏది ముందు ఏది వెనుక. నిన్న ఏదో అనుకుంటే వాళ్ళు చెయ్యాలని, కానీ రాత్రి ఎన్నో మార్పులు వస్తాయి, తెల్లవారేటప్పటికి కొన్ని మార్పులు వస్తాయి, రాకుండా పోవు కదా. దాన్ని బట్టి ఏం చేయాలని అది నిశ్చయించుకుని లేవంగానే చాలామంది ఏం చేస్తారంటే వంటింట్లోకి వెళ్ళిపోయి ఒక స్టవ్ మీద డికాక్షన్కి నీళ్లును, ఒక స్టవ్ మీద పాలు పెట్టొస్తారు. అది పద్ధతి కాదు. ముందర బ్రష్ చేసుకోండి, తర్వాత కదా చేస్తారు ఈ పని. అంచేత కాస్త మొహం కడుక్కోండి, బ్రష్ చేసుకోండి, శుభ్రంగా ఉండండి, కాళ్ళు చేతులు కడుక్కోండి. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు శరీరంలో ప్రతి రోమకోపం నుండి కూడా చర్మం ఇది వస్తుంది, చెమట వస్తుంది. అరచేతుల్లో రాకపోవచ్చు, రాదు కూడా, కానీ కళ్ళు, చెవులు, ముఖం అన్నింట్లో నుంచి కూడా వ్యర్థాలు బయటకు వస్తాయి కదా. కాస్త కడుక్కుని వెళ్ళి పని చేసుకున్నట్టయితే ఆరోగ్యానికి మంచిది. పూర్వం అయితే స్నానం చేసి చేయమనేవాళ్ళు, ఈ రోజుల్లో అంత ఓపిక ఉంటే సరే, అది లేకపోతే కూడా కనీసం మొహం కాళ్ళు చేతులు కడుక్కునైనా వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి పనులు చేసుకోవడం చాలా మంచిది. ఇంకా తర్వాత మనం ఏం చేసుకోవాలన్నది ఆలోచించుకోవాలమ్మా. ఇప్పుడు మామూలు సంప్రదాయమైన కుటుంబాల్లో అయితే పని మనిషి వస్తే సరే, లేకపోతే గుమ్మంలో ముగ్గు వేసుకోవడం, ఇలాంటి పనులన్నీ చేసుకుని స్నానం చేసి దీపం. కొంతమంది స్నానం చేశాక కూడా గుమ్మంలో ముగ్గు వేసుకుంటారు, తప్పేం లేదు. గుమ్మం శ్రీ మహాలక్ష్మే కదా, స్నానం చేసి చీపురు ముట్టుకోకూడదు లాంటి నియమాలు ఏం లేవు. ఇవన్నీ అతి చేతస్థానికి పోయి వస్తున్నాయి ఈ మధ్య. ప్రతిదీ మరి వంటిల్లు దేవుడి గది చిమ్ముకోవాలమ్మా, స్నానం చేసి దేవుడి గది చిమ్ముతాము, చీపురు ముట్టుకోకూడదంటే ఎట్లా?
చీపురుకు కూడా ఒక అధిష్టాన దైవం ఉంది కదా, చీపురు కూడా మనం పూజిస్తాం కదా, అవును చీపురుని కూడా కాలుతో తన్నకూడదని చెప్తున్నాం కదా, అటువంటిప్పుడు స్నానం చేసి చీపురు ముట్టుకోకూడదంటే అతి కదా, అంతకన్నా ఇంకోటి నిజంగా ఏముంది? అదేనమ్మా అతి. ఆ, కనుక వీలైతే గుమ్మంలో ముగ్గు వేసుకుని స్నానం చేయండి, లేదా స్నానం చేస్తే కూడా తప్పేం లేదు, ముగ్గు వేసుకోవడం ప్రధానమైనటువంటిది. అవునమ్మా అలాగే దేవుడిగా శుభ్రం చేసుకోవడం, దేవుడికి దీపం పెట్టుకోవడం. అందరూ దీపం పెట్టుకునే అలవాటు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. దేవుడు ఉంటాడు కానీ అగరొత్తి వెలిగించుకుంటారు. ఆ, ఏదో ఒకటి, ఎవరి పద్ధతి వాళ్ళది. ఓ బ్రహ్మచారి ఉన్నాడు, లేదా ఒక అమ్మాయి బ్రహ్మచారిగానే ఉంది, ఇదే అంటే పెళ్లి కాలేదు, హాస్టల్లోనో రూమ్లోనో ఉండి ఉద్యోగం చేస్తోంది, రోజు శాస్త్రోక్తంగా దీపం పెట్టడం అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును. అగరొత్తి స్నానం చేశాక ఒక అగరొత్తి వెలిగించి దేవుడికి దండం దండం పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే అయిపోతుంది. ఎవరి బీలు వాళ్ళదమ్మా. ఇట్లా చేయకపోతే అడుగంటిపోతారు, ఇట్లా చేయకపోతే నాశనం అయిపోతారు, ఇలాంటి నియమాలు ఏం లేవు. ఇలా చెయ్యాలి, పద్ధతి ఇది. దీంట్లో నీకు ఎంత వీలైతే అంత చెయ్యి, ఆ, చెయ్యటం మానకు. చెయ్యడం మనకు ఎంత వీలైతే అంత చెయ్యి. నేనంతా చేయలేని వాళ్ళు, ఇంకా టైం లేదు, అత్యవసరంగా ఫోన్ వచ్చింది పరిగెత్తాలి, స్నానం చేయకుండా వెళ్ళం కదా, స్నానం చేసి ఇక్కడి నుంచో దండం పెట్టుకో, సాయంకాలం వెలిగిస్తా లేదో అగరొత్తని చెప్పుకో. అంతే. మానడం అయితే మానద్దు. ఓకే. ఇది చాలా ప్రధానమైన విషయాలమ్మా తప్పనిసరిగా. ఆ తర్వాత ఇంకా ఎవరి వీలుని బట్టి వాళ్ళు టిఫిన్లు చేసుకునేవాళ్ళు టిఫిన్లు, వంటలు చేసుకునేవాళ్ళు వంటలు, భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు, ఈ కార్యక్రమాలు ఎవరి వీలుని బట్టి వాళ్ళు. పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ముందర వాళ్ళని పంపించాలి స్కూల్కి. అవును. లేదు అంత చిన్నపిల్లలు లేరు, అందరూ కలిసి బయటికి వెళ్ళేవాళ్ళు, ఆ సమయానికి చేసుకునేవి. ఆ క్రమం చేయాలి. కానీ పొద్దున మాత్రం మంచం మించి లేచి స్టవ్ వెలిగించే లోపల చెప్పింది ఉందే, అది మాత్రం పాటించాలి. తప్పనిసరిగా పాటిస్తే శారీరక మానసిక ఆరోగ్యాలు ఉంటాయి. అసలు కావాల్సింది అది కదమ్మా. ఇవి రెండు ఉంటేనే కదా జీవితం. ఈ మిగిలినవన్నీ మీ వీలుని బట్టి సర్దుకోవచ్చు, ఎవరింట్లో వారికి ఉన్న వెసులుబాటును బట్టి, సర్దుకోవచ్చు, అవసరాలను బట్టి సర్దుకోవచ్చు. దీనికి ఏమి అవసరాలు వెసులుబాటు ఏముందమ్మా. మంచం మించి లేచేటప్పుడు కళ్ళ మీద చేతులు పెట్టుకు లేవడం, భూదేవికి నమస్కారం చేయడం, దీనికి వెసులుబాటు అన్నది ఏమీ లేదు. ఏమీ లేదు. బాగా చెప్పారు. ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ అయితే, ప్రపంచం మునిగిపోయేటంత ఎమర్జెన్సీ ఉంటే తప్ప మిగిలిన వాటికన్నిటి మ్యాక్సిమం ఈ మొత్తానికి కలిపి బ్రష్ చేసుకునే యువతలకు వచ్చే వరకు కలిపితే 5 లేక 7 నిమిషాలు పడుతుంది. అంతే. ఈ తర్వాత మిగిలిన మీ వీలుని బట్టి చేసుకుంటాం. రైట్ అమ్మా, చక్కగా చెప్పారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.